దీపావళి పండగ సందడిలో థియేటర్లకు వచ్చిన 4వ చిత్రం కేరామ్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ విడుదల ట్రైలర్ టీజర్లతోనే మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ జోరు కూడా తోడవడంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? కిరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం. కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం కోటీశ్వరుడి కొడుకు. బాధ్యత లేకుండా చదువు మానేసి రోజు తాగుతూ చిల్లరగా గడుపుతుంటాడు. కొడుకును మార్చాలనుకున్న తండ్రి సాయి కుమార్ జ్యోతిష్యుడి సలహాతో మెడిసిన్ చదివించేందుకు కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్న కుమార్ తన క్లాస్మేట్ మేర్సీ యుక్తి తరేజాని చూసి ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా ప్రేమను అంగీకరించి పెళ్లికి సిద్ధమవుతారు. అయితే మెర్సీకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. ఈ వ్యాధి కారణంగా కుమార్ కు ఎదురైన సమస్యలు, మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది, దానికి కుమార్ పరిష్కారం ఎలా చూపించాడో అనేది మిగతా కథ. ఈ కథలో వీకీ నరేష్ పాత్ర కీలక మలుపు. దర్శకుడు జైన్స్ నాని ముందుగా చెప్పినట్లుగానే ఇది పక్కా కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో కొత్తదనం లేదా లాజిక్లు వెతకడానికి ప్రయత్నించొద్దు. ప్రేక్షకుడికి కావాల్సిన ఓర మాస్ కామెడీ సీన్లను కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా పేర్చుకుంటూ పోయారు. రొటీన్ గా అనిపించే కామెడీ కథకు చివర్లో ఒక ఎమోషనల్ ముగింపు ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో ఎంట్రీ సీన్, రాజశేఖర్ పాటలకు కిరణ్ వేసే మాస్ స్టెప్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల ప్రేమ కథతో రొటీన్ గా నడుస్తుంది. కొన్ని మాస్ కామెడీ సన్నివేశాలు మాత్రమే ఫన్ ను అందిస్తాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్థం మెర్సీ ఆరోగ్య సమస్య నేపథ్యంలో జరిగే గందరగోళం, దానివల్ల హీరో పడే ఇబ్బందులతో సాగుతుంది. ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్, వీకే నరేష్ పాత్రల ఎంట్రీతో నవ్వుల డోస్ మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, సన్నివేశాలు హాస్యాన్ని పంచుతాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్ గా మారుతుంది. నరేష్ చెప్పే భావోద్వేగ డైలాగ్స్, సాయి కుమార్ కిరణ్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను కదిలిస్తాయి. అయితే నరేష్ పాత్రకు రాసిన కొన్ని డైలాగ్స్ ఎక్స్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మొత్తంగా నవ్వుల కోసం థియేటర్లకు వెళ్లే వారికి ఈ సినిమా మంచి ఎంపిక.